అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 51. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ఇన్ cube to root of 15625 cube to root of 15625 minus root x equal to 4. Cube to root of 15625 minus root x equal to 4. ఇది మీకు 25 క్యూబ్ అండి. 125 క్యూబ్ వాల్యూ మీకు 15625 అండి. 15625. సో 25 క్యూబ్ అంటే √3 క్యూబ్ క్యాన్సల్. 25 minus 4 ఇది 4 ఇటు తీసుకొస్తే -4 రూట్ x అంటే అయితే ప్లస్ రూట్ x. 21 ఈక్వల్ టు రూట్ x. x వాల్యూ మీకు 21 స్క్వేర్ 441 అండి. 441 మన ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. The following graph shows the sales of cars in thousands in 4 cities in 4 years. Study the graph and answer the question. ఇక్కడ మీకు ఈ బార్ గ్రాఫ్ లో సిటీ 1 లో 16, 17, 18, 19 లో నంబర్ ఆఫ్ సేల్స్ కార్ ఎంత, సిటీ 2 లో 16 లో 17 లో 18 లో 19 లో ఎన్ని కార్స్ సేల్ అయినాయి, సిటీ 3 లో 4 ఇయర్స్ లో ఎన్ని కార్స్ సేల్ అయినాయి, సిటీ 4 లో 4 ఇయర్స్ లో ఎన్ని కార్స్ సేల్ అయినాయి డేటా అండి. సేమ్ ఇదే డేటాని మీకు ట్యాబులర్ ఫామ్ లో ఇచ్చినారండి. సిటీ 1 లో 2006 లో 7 లో 8 లో 9 లో సేల్ ఎంత, సిటీ 2 లో 6, 7, 8, 9 ఇలా డేటా ఉంది. ఇప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. In 2019, what is the average number of sales among all the 4 cities? In 2019, what is the average number of sales? 2019 లో మీకు 4 సిటీస్ లో ఎన్ని కార్లు అమ్మినారు, వాటి యావరేజ్ ఎంత అని క్వశ్చన్ అండి. 2019 ఏదైనా అనుకో 2019. సో వీటి సమ్ మీకు 4100 థౌజండ్స్ లో ఇచ్చింది. 4100 మీకు ఫస్ట్ ఇయర్ లో, 4300 మీకు సెకండ్ ఇయర్ లో, అంటే 2017 లో, 18 లో 4900, 19 లో 4900. వీటి యావరేజ్ చెప్పాలండి. యావరేజ్ ని వీటి మిడిల్ వాల్యూ 4500 నేను అనుకుంటున్నా, యావరేజ్ ని 4500 అనుకుంటున్నా యావరేజ్ ని. ప్లస్ యావరేజ్ కన్నా ఎంత తక్కువ ఉందండి, ఇది 400 తక్కువ ఉంది, -400. ఇది ఎంత తక్కువ ఉందండి, 200 తక్కువ ఉంది, -200. ప్లస్ యావరేజ్ కన్నా ఎంత ఎక్కువ ఉందండి, మనం అనుకున్న యావరేజ్ కన్నా 400 ఎక్కువ ఉంది కాబట్టి +400. ప్లస్ మనం అనుకున్న యావరేజ్ కన్నా 400 ఎక్కువ ఉంది, 400 బై నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత మనకి 1, 2, 3, 4 కదా. సో 400 క్యాన్సల్. 400 - 200 ఎంత అండి, 200. 200/4 అంటే మీకు 50 కదా. సో మీ యావరేజ్ 400 + 50 అండి. సో 4500 + 50 అంటే 4550 మీ యావరేజ్ అండి. ఆప్షన్ 4 మన యావరేజ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. An athlete crosses a distance of 900 meters in 10 minutes. What is the speed in km/h? స్పీడ్ అంటే మనకి డిస్టెన్స్ బై టైం కదండి. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. సో మీకు డిస్టెన్స్ ఎంత ఇచ్చినారు, 900 మీటర్స్. 900 మీటర్స్ డిస్టెన్స్. టైం ఎంత ఇచ్చినారు, 900 మీటర్స్ ని 10 మినిట్స్ లో. 10 మినిట్స్ అంటే మీరు సెకండ్స్ లో చెప్పండి ఎంత, 10 మినిట్స్ 1 మినిట్ కి 60 సెకండ్స్ కాబట్టి ఇంటూ 60 సెకండ్స్. ఇది మొత్తం మీకు మీటర్/సెకండ్ వచ్చింది. మీటర్/సెకండ్ ఎంత, 32 టైమ్స్, 30 టైమ్స్, 0 క్యాన్సల్. సో ఇప్పుడు మీకు 3/2 మీటర్/సెకండ్ వచ్చిందా. మీటర్/సెకండ్ మీరు కిలోమీటర్/అవర్ లో చేంజ్ చేయాలంటే 18/5 ఇంటూ 18/5 కదా. సో 9 టైమ్స్ 27/5 మీ ఆన్సర్ అండి. 27/5 అంటే 5.4 అండి. 5.4. The largest 5-digit number that is exactly divisible by 81. ఒక నంబర్ 81 తో డివైడ్ అవుతుంది అంటే ఆ నంబర్ 9 తో డివైడ్ అవుతున్నట్టే కదా, 9 తో డివైడ్ అవ్వాలి. సో దీంట్లో ఆప్షన్ మనం 9 తో డివైడ్ అయ్యే మాక్సిమం నంబర్ ఏముందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ నంబర్ 9 తో డివైడ్ అవుతుందంటే 9 తో డివైడ్ అవ్వడం అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 తో డివైడ్ అవ్వాలి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 తో డివైడ్ అవ్వాలి కదా. సో దీంట్లో 9 ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1, 2, 3, 5 + 4 9 అయిపోయిందా. 9 అయింది. 8, 7 ఎంత, 15. 15 + 6 ఎంత, 21. 21 9 తో డివైడ్ అవుతుందా అండి, అవ్వదు. 9 8 మిగిలింది. 8 9 తో డివైడ్ అవుతుందా, అవ్వదు. 9 1 మీకు 9 తో డివైడ్ అవుతుందా, అవ్వదు. సో మీకు ఎగ్జాక్ట్లీ 81 తో డివైడ్ అయ్యే నంబర్ ఒకటే అండి. ఆ నంబర్ 99954. 99954 ఆన్సర్ 1 మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 55. The average of 5 consecutive odd numbers is 75. The average of 5 consecutive odd numbers is 75. అంటే మీకు 5 నంబర్స్ కి యావరేజ్ ఎంత, 5 నంబర్స్ కి యావరేజ్ 75. 5 నంబర్స్ కి యావరేజ్ అవి కన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్.
బై యాడింగ్ విచ్ నెంబర్ విల్ ద యావరేజ్ బికమ్ 72. దీనికి ఏ నెంబర్ యాడ్ చేస్తే మీకు మొత్తం 6 నెంబర్స్ యావరేజ్ అనేది 76 అవ్వాలి. దీనికి ఈ 5 నెంబర్స్ కి మీరు ఏ నెంబర్ యాడ్ చేస్తే 6 నెంబర్స్ యావరేజ్ అనేది మీకు 76 అవ్వాలి. ఇప్పుడు మీరు యాడ్ చేసే నెంబరు ఇప్పుడు 75 ఉందా 5 మెంబర్స్ కి? 5 మెంబర్స్ కి 75 ఉంటే 76 అవ్వాలంటే 5 మెంబర్స్ కి మీరు ఎంత ఇవ్వాలండి? ఒక్కొక్కరికి ఒక్కొక్క 1 మంత్ ఇవ్వాలి అంతే కదా. 5 మెంబర్స్ కి ఒక్కొక్కరికి 1 మంత్ ఇస్తే 76 అవ్వాలి. ఈ వచ్చే పర్సన్ ఈయన 76 ఉంటూ 5 మెంబర్స్ కి 1 మంత్ తీసుకొచ్చినాడు అనుకోండి. ఈయన 76 ఉంటే 6 మెంబర్స్ లో ఈయన యావరేజ్ 76 అవుతుంది. వీళ్ళకి ఒక్కొక్కరికి 5 ఇచ్చేంత, ఒక్కొక్కరికి 1 ఇచ్చేంత, అంటే 5 మెంబర్స్ కి 1 ఇచ్చేంత తీసుకొస్తే యావరేజ్ 76 అవుతుందండి. సో 76 ఇంటూ 5, 76 ప్లస్ 5 అంటే 81 అని ఆన్సర్. అంటే మీకు 5 మెంబర్స్ యావరేజ్ ఏమో 75 ఉంది. ఒక 1 కొత్త పర్సన్ వస్తున్నాడు. ఈ కొత్త పర్సన్ యావరేజ్ ఎలా ఉండాలంటే టోటల్ యావరేజ్ 76 అవ్వాలంటే ఈ 5గురికి ఒకటి ఇవ్వాలి అండ్ ఆయన దగ్గర 76 ఉండాలి. కొత్త పర్సన్ యావరేజ్ కొత్త పర్సన్ ఎంత ఉండాలంటే 5గురికి ఒకటి ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర 76 ఉండాలి. 76 ప్లస్ 5 అంటే 81 అండి మన ఆన్సర్. ఆప్షన్ 3. ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 56. Two numbers are there. Question number 56. Two numbers are respectively 25% and 65% more than a third number. So first number A, second number B, third number C అనుకుంటే two numbers are respectively 25 and 65% more than third number. Third number మీరు 100 అనుకుంటే second number ఎంత అవ్వాలి? 165 అవ్వాలి. ఫస్ట్ నెంబర్ మీకు 125 అవ్వాలి. ఫస్ట్ నెంబర్ 25% ఎక్కువ ఉంది, సెకండ్ నెంబర్ 65% ఎక్కువ ఉందా? ఓకే. ద రేషియో ఆఫ్ ద టూ నంబర్స్, ఈ రెండింటి రేషియో ఎంత? 125 కి 165 కి రేషియో ఎంత? సో 5 25 టైమ్స్ 5 33 టైమ్స్ 5 33 టైమ్స్. సో ఆప్షన్ 3 మన ఆన్సర్ అండి. ఇఫ్ ఎనీ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో, ఇఫ్ ఎనీ ట్రయాంగిల్ ద యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:1. మీరు యాంగిల్స్ 1:2:1 అని చూడగానే మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పాలండి. మీకు 4 పార్ట్స్ వాల్యూ 180 కదా. 1:2:1 అంటే 4 పార్ట్స్ ట్రయాంగిల్ లో సమ్ 180 డిగ్రీస్ కదా. 4 పార్ట్స్ వాల్యూ 180 అయితే 2 పార్ట్స్ వాల్యూ ఎంత? 90. 1 పార్ట్ వాల్యూ ఎంత? 45. సో ఇప్పుడు మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అర్థమైందా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మీకు ఏ రేషియోలు ఉంటాయండి? సైడ్స్ 90 45 45 కదా. 90 45 45. సో ఇది 1 ఉంటే ఇది 1 అంటే ఇది √2 రేషియో ఉంటుందండి. సో 90 కి ఆపోజిట్ లో ఎంత ఉంది? √2 ఉంది కదా. సో 90 అంటే ఈ యాంగిల్ అయినా, ఈ యాంగిల్ కి ఆపోజిట్ లో √2 ఉండాలి, దీనికి ఆపోజిట్ లో 1, దీనికి ఆపోజిట్ లో 1. దెన్ వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ఇట్స్ సైడ్స్? 1:√2:1 అండి. క్వశ్చన్ నెంబర్ 58. An article was marked at rupees X and sold at a discount of X minus 40%. If the customer paid rupees X minus 32, then find the market price of article. మీకు ఒక ఆర్టికల్ ఉంది, ఆ ఆర్టికల్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అన్నారు? మార్కెట్ ప్రైస్ ఏమో X. ఇప్పుడు ఈ ఆర్టికల్ పైన డిస్కౌంట్ ఏమో మీకు X minus 40% ఇస్తున్నారండి. ఆర్టికల్ మార్కెట్ ప్రైస్ X, ఇది మార్కెట్ ప్రైస్. దీనిపైన డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారు? మీకు X minus 40% డిస్కౌంట్ ఇస్తే కస్టమర్ దానికి X minus 32 రూపీస్ పే చేస్తున్నాడంట. X minus 32 రూపీస్ పే చేస్తున్నాడు. ఆర్టికల్ మార్కెట్ ప్రైస్ X ఉంది, ఈ X పైన X minus 40% డిస్కౌంట్ ఇస్తే కస్టమర్ దానికి X minus 32 రూపీస్ పే చేస్తున్నాడు. అంటే డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వచ్చే వాల్యూ ఇదన్నట్టుగా. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ మనం ఆప్షన్ త్రూ చేయాలండి. ఇలాంటి క్వశ్చన్స్ ఆప్షన్ త్రూ చేస్తేనే మనకు సింపుల్ అవుతుంది. అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీరు ఏదైనా ఈజీ వాల్యూ తీసుకోండి. ఇలాంటి 5 తీసుకోకండి స్టార్టింగ్, ఎందుకంటే మనకి క్యాలిక్యులేషన్ డిఫికల్ట్ అవుతుంది కాబట్టి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 60 తీసుకోండి. ఒకవేళ X వాల్యూ మార్కెట్ ప్రైస్ వాల్యూ 60 అన్నారు అనుకోండి, డిస్కౌంట్ ఎంత ఇవ్వాలండి? 20% ఇవ్వాలి, అంతేనా? 60 పైన 20% అంటే ఎంత? 80% మార్కెట్ ప్రైస్ కమ్మినట్టు కదా. 20% డిస్కౌంట్ అంటే 80% కమ్మినట్టు. 80% ఎంత మీకు దీంట్లో? అంటే 48 కమ్మినట్టు, అంతేనా? X minus 32 అంటే ఎంత? 60 minus 32 కదా. X minus 32 అంటే 60 minus 32 వాల్యూ ఎంత మీకు? 8 28. ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయా మీకు? అవ్వట్లేదు కాబట్టి మీ ఆన్సర్ తప్పదు, మీ ఆన్సర్ తప్పదు. నెక్స్ట్ 50 తీసుకోండి. 50 తీసుకుంటే 50 డిస్కౌంట్ ఎంత అవ్వాలండి? 10% అవ్వాలి. 10% డిస్కౌంట్ అంటే 90% అమ్ముతున్నట్ట. 90% ఎంత అంటే దీంట్లో 45 అమ్ముతున్నట్టు. ఓకే, మీరు 50 తీసుకున్నారు కాబట్టి 50 minus 32 ఎంత? 18. ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయా? అవ్వట్లేదు. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు.
నెక్స్ట్ 80 తీసుకోండి. 80 తీసుకుంటే మార్కెట్ ప్రైస్ 80 మైనస్ 40 ఎంత? 60% కదా. 60%కి అమ్ముతున్నారు. 60% డిస్కౌంట్ ఇస్తున్నారు కదా. 80 మైనస్ 40 అంటే మీకు 40 అండి. 80 మైనస్ 40 అంటే 40% కదా. 40% డిస్కౌంట్ అంటే ఎంత అమ్ముతున్నట్టు? 60% అమ్ముతున్నట్టు. 80లో 60% ఎంత? 8 ఇంటూ 6 48 కదా. 48 ఓకే. మీకు 80 మైనస్ 32 ఎంత? 48 ఈక్వల్ వచ్చిందా? 48 ఈక్వల్ టు 48. సో ఆప్షన్ 4 మన ఆన్సర్ అండి. ఆప్షన్ 4. దీన్ని మనం ఈక్వేషన్ వేసి చేసుకోకుండా ఇలా చేస్తే మనకు సింపుల్ అండి. క్వశ్చన్ నంబర్ 59. sin x plus cosec x ఈక్వల్ టు 2 అయితే sin x ప్లస్ cosec x ఈక్వల్ టు 2 అయితే sin పవర్ 17x ప్లస్ cosec పవర్ 18x వాల్యూ ఎంత? sin x ని x అనుకోండి ప్లస్ cosec x అనేది sin x కి ఇన్వర్స్ కదండి. sin x అయితే cosec x 1/x అవ్వాలి. x plus 1/x equal to 2. మీకు x plus 1/x equal to 2 ఓన్లీ ఒకటే కేసులో అవుతుందండి. x వాల్యూ 1 అయినప్పుడే x plus 1/x equal to 2 అవుతుందండి. x వాల్యూ 1 అయినప్పుడు మాత్రమే x plus 1/x equal to 2 అవుతుంది. ఒకవేళ మీరు x వాల్యూ 1 పెట్టుకుంటే 1 plus 1/1 అంటే 1 2. x వాల్యూ మీరు 2 తీసుకున్నారు అనుకోండి 2 plus 1/2 మీకు 5/2 అవుతుంది. ఓన్లీ x వాల్యూ 1 అయినప్పుడే x plus 1/x equal to 2 అవుతుంది. x వాల్యూ 1 అంటే మీనింగ్ ఏంది? x వాల్యూ 1 అంటే sin x వాల్యూ 1 అన్నట్టు cosec x వాల్యూ 1 అన్నట్టే కదా. ఓకే. 1 to the power of 17 sin x వాల్యూ 1 కదా. 1 to the power of 17 అంటే 1. cosec x వాల్యూ 1 కదా. 1 to the power of 18 అంటే 1. సో టోటల్ గా మీ ఆన్సర్ 2 అండి. ఆప్షన్ 3 మన ఆన్సర్. ఆప్షన్ 3. క్వశ్చన్ నంబర్ 60. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 74,000 Find the simple interest on 74,000 at 18.2/3% per annum for a period of 8 months. మీకు 74,000 పైన 8 months కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ మీకు పర్ యానం ఇంట్రెస్ట్ ఎంత? ఇది మీకు 12 months కి ఇంట్రెస్ట్ అంతేనా. పర్ యానం అంటే 12 months కి ఇంట్రెస్ట్ ఎంత? మీరు ఎన్ని మంత్స్ కి క్యాలిక్యులేట్ చేయాలి? 8 months కి. ప్రిన్సిపల్ ఏమో ఇంత, టైం ఏమో 8 months, మీకు r ఇచ్చింది 12 months కి. ఇప్పుడు మీకు r 12 months కి ఇచ్చినారు కాబట్టి మీరు r వాల్యూ 8 months కి ఫైండ్ అవుట్ చేయాలి. 12 months కి ఇంత పర్సెంట్ అయితే 8 months కి ఎంత పర్సెంట్ అండి? 12 months కి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 8 కి ఎంత? 4 3 times 4 2 times. సో ఇక్కడ మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ప్రాపర్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేస్తే 18 3 54 + 2 ఈ వాల్యూ ఎంత అవుతుందండి మీకు? 56/3 కదా. సో ఇప్పుడు మీకు 56/3 ఇంటూ 2/3 అండి. మీ రేట్ పర్సెంట్ ఎంత? 112/9 అంతేనా. 56 ఇంటూ 2 అంటే 112/9. సో ఇప్పుడు మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఇంట్రెస్ట్ కదా. 74,000 8 months కి కదా. 8 months కి మీ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 112/9% ఇంటూ 112/9%. పర్సెంట్ అంటే డినామినేటర్లో 100 క్యాన్సల్. 740 ఇంటూ 112 740 ఇంటూ 112/9 ఈ వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయాలండి. 740 ఇంటూ 112/9 మీకు 0. 112 ఇంటూ 4 అంటే ఎంత అండి? 112 ఇంటూ 4 అంటే 448 కదా. 448 అంటే 844 క్యారీ. 112 ఇంటూ 7 అంటే 784 కదా. 784 ప్లస్ 4 అంటే 788 ప్లస్ 40 788 ప్లస్ 40 అంటే 828 అండి by 9. ఓకే. 9 times the 81 1 క్యారీ 9 2 times 9 2 రావాలండి మీ ఆన్సర్. 9 2 ఆప్షన్ 3 థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అండి. 9 2. క్వశ్చన్ నెంబర్ 61. 2 parallel cards are drawn in a circle of diameter 20 centimeters. ఒక సర్కిల్ ఉంది. సర్కిల్ యొక్క డయామీటర్ 20 centimeters. సర్కిల్ యొక్క డయామీటర్ 20 centimeters అంటే రేడియస్ ఎంత అంటే మీకు 10 centimeters. దీంట్లో మీకు 2 కార్డ్స్ డ్రా చేస్తున్నారు, ప్యారలల్ కార్డ్స్. సో ఒక కార్డ్ ఇది అనుకోండి, ఇంకొక కార్డ్ ఇది అనుకోండి. ఈ రెండు కార్డ్స్ మీకు ప్యారలల్ కార్డ్స్. ఓకే. ద లెంత్ ఆఫ్ వన్ కార్డ్ ఇస్ 16 centimeters. ఒక కార్డ్ లెంత్ ఎంత? 16 centimeters.
అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ కార్డ్స్ ఇస్ 12 సెంటీమీటర్స్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అన్నారు మీకు? ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ మీకు 12 సెంటీమీటర్స్. దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద అదర్ కార్డ్. ఇంకొక కార్డ్ లెంత్ మీరు ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ సెంటర్ ఉందా? ఓకే, సెంటర్ నుండి సర్కంఫరెన్స్ ని జాయిన్ చేస్తే మీకు రేడియస్ వాల్యూ ఎంత? 10. ఓకే, ఇక్కడ నుండి ఇది మిడ్ పాయింట్ అనుకోండి. మిడ్ పాయింట్ అయితే మీకు ఇది పర్పెండిక్యులర్ అవుతుందండి. ఏదైనా సర్కిల్లో సెంటర్ నుండి ఆపోజిట్ సైడ్కి మిడ్ పాయింట్కి మీరు డ్రా చేసినారు అనుకోండి. సెంటర్ నుండి కార్డ్ యొక్క మిడ్ పాయింట్కి మీరు ఒక లైన్ డ్రా చేస్తే ఇది పర్పెండిక్యులర్ ఉంటుందండి. సో ఇప్పుడు కార్డ్ యొక్క మిడ్ పాయింట్ ఇది అనుకుంటే ఇక్కడ నుండి మీరు ఒక లైన్ డ్రా చేస్తే ఇది ఈ మొత్తం లైన్కి మిడ్ పాయింట్ అవుతుందండి, పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఈ లెంత్ 8 అవ్వాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 8, 10 అంటే ఇక్కడ ఎంత అవ్వాలండి మీకు? 6 అవ్వాలి. 6, 8, 10 మనకి ట్రిపుల్స్ కాబట్టి. ఓకే, ఇక్కడ 6 అయిందంటే ఇక్కడ ఎంత అవ్వాలంటే 6. ఈ లెంత్ మొత్తం మనకి ఎంత అన్నారు? 12 అన్నారు. ఇది కూడా మిడ్ పాయింటే, ఇక్కడ కూడా పర్పెండిక్యులర్ ఉంటుంది మనకి. సెంటర్ నుండి కార్డ్ పైన మిడ్ పాయింట్ డ్రా చేస్తే పర్పెండిక్యులర్గా. ఇది ఎంత అండి? రేడియస్ 10. అంటే 6, 10 అయితే ఇక్కడ ఎంత అవ్వాలండి? 8. మొత్తం కార్డ్ లెంత్ హాఫ్ పార్ట్ వాల్యూ 8 అయితే ఈ పార్ట్ వాల్యూ కూడా 8 అవ్వాలి కదా. ఇక్కడ నుండి ఇక్కడ వరకు 8 ఎంత మీకు? 16 ఆన్సర్. 8, 8, 16 ఆప్షన్ 3. x plus 1 by x equal to 8. x plus 1 by x equal to 8 అయితే మీకు 5x by x cube plus 1 minus 6x వాల్యూ ఎంత? ఇప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని x తో డివైడ్ చేయండి. న్యూమరేటర్ని x తో డివైడ్ చేస్తే మీకు న్యూమరేటర్లో 5 మిగులుతుందా? 5x by x by x cube plus 1 minus 6x by x. న్యూమరేటర్ డినామినేటర్ మీరు x తో డివైడ్ చేయండి. ఇప్పుడు 5x by x అంటే 5 అని న్యూమరేటర్లో 5. x cube by x అంటే ఇక్కడ x స్క్వేర్ ఉందండి, ఇక్కడ ఈ పార్ట్ x స్క్వేర్, ఈ పార్ట్ x స్క్వేర్ మనకి x స్క్వేర్ ప్లస్ 1 x స్క్వేర్ ప్లస్ 1. x స్క్వేర్ బై x అంటే మీకు x ప్లస్ 1 బై x మైనస్ 6x బై x అంటే మైనస్ 6. ఇప్పుడు ఏమొచ్చింది మీకు? 5 బై x ప్లస్ 1 బై x వాల్యూ ఎంత మనకి? 8 కదా. సో x ప్లస్ 1 బై x వాల్యూ ఎంత మనకి? 8 మైనస్ 6. సో 5 బై 2. 5 బై 2 అంటే 2.5 మన ఆన్సర్. 2.5 ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 63. x వాల్యూ ఎంత? 255. y వాల్యూ ఎంత మనకి? 256. z వాల్యూ ఎంత? 257. ఓకే, x వాల్యూ y వాల్యూ z వాల్యూ ఇస్తే మీకు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు మనకి? x cube plus y cube plus z cube minus 3yz. x cube plus y cube plus z cube minus 3xyz వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దీని ఫార్ములా ఏంటంటే x plus y plus z by 2, x plus y plus z by 2 into x minus y whole square plus y minus z whole square plus z minus x whole square అండి. z minus x whole square equal to x plus y plus z. ఈ మూడింటి సమ 250 అనుకుంటే 750 కదా. 250 అనుకుంటే 750 ప్లస్ 5 ఉంది, ప్లస్ 6 ఉంది, ప్లస్ 7 ఉంది. 5 ప్లస్ 6 ఎంత? 11 ప్లస్ 7 ఎంత? 18. సో 750 ప్లస్ 18. 750 ప్లస్ 18 అంటే 768 బై 2. x మైనస్ y హోల్ స్క్వేర్, ఈ రెండింటి స్క్వేర్ 1 స్క్వేర్ కదా. 1 స్క్వేర్ అంటే 1. y మైనస్ z హోల్ స్క్వేర్, ఈ రెండింటి స్క్వేర్ 1 డిఫరెన్స్ కదా. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 2 స్క్వేర్ అంటే 4. సో ఇక్కడ ఎంత వచ్చింది మీకు? 768 బై 2 ఇంటూ 6. సో 2 3 టైమ్స్. సో ఇప్పుడు 3 ఇంటూ 8 ఎంత? 24. 2 క్యారీ, 4 ఎన్ని డిజిట్ ఉందా? 2 దగ్గర ఉంది. 3 6 18 ప్లస్ 2 ఎంత? 20. సో మీకు లాస్ట్ 04 రావాలండి ఆన్సర్. లాస్ట్లో 04 రావాలి. 04 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 2 3 04 దగ్గర. cos x వాల్యూ మైనస్ 1/2 ఎక్కడ అవుతుందండి? మీకు cos x వాల్యూ మైనస్ 1/2 అనేది cos 120 దగ్గర అవుతుందండి. x వాల్యూ 120 ఉన్నప్పుడు cos 120 అంటే దీన్ని cos 90 ప్లస్ 30 రాయొచ్చా? cos 90 ప్లస్ θ. cos 90 ప్లస్ θ అంటే సెకండ్ క్వాడ్రంట్ లో
కాస్ 90 ప్లస్ θ అంటే సైన్ అవుతుంది. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ మనకి మైనస్ కాబట్టి సైన్ 30. సైన్ 30 వాల్యూ ఎంత -1/2. సో 2π/3 అండి. 2π/3 అంటే π/3 అంటే 60, 2π/3 అంటే 120. The perimeter and length of a rectangle are in the ratio 8:1. ఓకే, రెక్టాంగిల్ పెరిమీటర్ అండ్ లెంత్, ఇది పెరిమీటర్ ఇది లెంత్ ఏ రేషియోలో ఉన్నాయండి 8:1. పెరిమీటర్ అంటే 2 టైమ్స్ l ప్లస్ b నా. ఇప్పుడు ఒకవేళ దీన్ని బై 2 చేసినారు అనుకోండి 4 1 అంటే 4 వాల్యూ ఎంత అండి 4 అంటే మీకు l ప్లస్ b, 2 ఇంటూ l ప్లస్ b అంటే 8. l ప్లస్ b వాల్యూ ఏమో మీకు 4, l వాల్యూ ఏమో 1, b వాల్యూ ఎంత అవ్వాలండి ఇప్పుడు 3 అవ్వాలి. b వాల్యూ 3, l వాల్యూ 1 అంటే 1x అనుకోవచ్చు 3x అనుకోవచ్చు. ఓకే, అండ్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఇస్ 1323. 3x² వాల్యూ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే 3x ఇంటూ x ఎంత 3x² వాల్యూ ఎంత 1323. సో 3 4 టైమ్స్ 1 x² వాల్యూ 441 మనకి. x² వాల్యూ 441 అంటే x వాల్యూ ఎంత 21, x వాల్యూ 21 అంటే ఈ లెంత్ 72 అవ్వాలి, బ్రెడ్త్ వాల్యూ ఈ వాల్యూ 21 అవ్వాలి. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్. లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ 21 సెంటీమీటర్స్. ఆప్షన్ బి. ఇన్ విచ్ ఇయర్ ద సేల్స్ ఆర్ హైయెస్ట్. మనకి 4 సిటీస్ లో 16, 17, 18, 19 లో నంబర్ ఆఫ్ సేల్స్ అండి, కార్ సేల్స్. సిటీ 1 లో 2016, 17, 18 లో ఎంత, 2 లో 16, 17, 18 ఎంత, సిటీ 3 లో 16, 17, 18, 19, 4 లో కూడా ఇలా 4 ఇయర్స్ కి నంబర్ ఆఫ్ సేల్స్ ఎంత అని డేటా ఉంది. ఇన్ విచ్ ఇయర్ ద సేల్స్ ఆర్ హైయెస్ట్. విచ్ ఇయర్ అంటే ఇలా క్యాలిక్యులేట్ చేయాలి కదా మనం. మొత్తం 2016 సమ్ చేయాలి, 17 సమ్ చేయాలి, 18 సమ్ చేయాలి, 19 సమ్ చేయాలి. ఇక్కడ మీకు వాల్యూస్ వస్తాయి, ఏ వాల్యూ హైయెస్ట్ ఉందో చెప్పాలి. అయితే మనం డైరెక్ట్గా మీరు సమ్ చేయకండి, ఒకసారి మీరు ఆలోచించండి ఏం చేయొచ్చండి దీన్ని. ఈ రెండిట్లో ఇప్పుడు ఈ ఫస్ట్ ఈ వాల్యూ మొత్తం ఉందా, దీంట్లో మీకు హైయెస్ట్ వాల్యూ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది అంతేనా. సో మీకు ఫస్ట్ రో చూసినప్పుడు మీకు 16, 17, 18, 19 లో ఫస్ట్ రో చూస్తే మీకు 4.3 హైయెస్ట్ అనిపించిందా. ఓకే, నెక్స్ట్ చూస్తే మీకు ఈ రోలో ఏది హైయెస్ట్ ఉందండి, ఇక్కడ హైయెస్ట్ ఉంది 4.3 హైయెస్ట్ ఉంది. దీనికన్నా ఇది తక్కువ ఉంది. 4.3కి 4.1కి డిఫరెన్స్ ఎంత అండి అంటే 2000. ఇక్కడ మీకు 0.2 ఎక్కువ ఉంది అంటేనా, 0.2 ఎక్కువ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది 0.7 ఎక్కువ అయిపోయింది అంతేనా. 0.4, 0.3, 0.7 ఎక్కువ, ఇక్కడ 0.2 తక్కువ. సో ఓవరాల్ ఎంత ఎక్కువ, ఓవరాల్గా మీకు 0.5 ఎక్కువ దేనికన్నా. సో సెకండ్కి వచ్చేసరికి 2019 సమ్ ఎక్కువైందండి, 2019 సమ్ ఎక్కువైంది. ఓకే, నెక్స్ట్ మీరు 5.2, 4.9 ఈ రెండిట్లో ఈ మొత్తంలో హైయెస్ట్ ఏముంది మీకు, ఈ రెండు ఇది హైయెస్ట్ కదా, ఈ మొత్తంలో హైయెస్ట్ ఉంది. ఇప్పటి వరకు మీకు ఎంత ఎక్కువ ఉంది 0.5 హైయెస్ట్ ఇక్కడ వరకు ఉంది ఈ రోది. ఇప్పుడు 5.2 అయింది, 4.9, 0.3 ఎక్కువ ఉంది. స్టిల్ ఈ రోకి వచ్చే వరకు 2009లో మళ్ళీ మీకు 0.2 హైయెస్ట్ ఉందండి, 0.2 హైయెస్ట్ ఉంది స్టిల్. ఇక్కడ రండి 4.5 ఎక్కువ ఉందా, 4.9 ఎక్కువ ఉందా. మొత్తం ఈ అన్నిట్లో హైయెస్ట్ ఏది ఉంది 5.1 ఉంది, 5.1 ఉంది, 5.1 ఉంది. కానీ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అండి 0.2నే తక్కువ ఉంది కదా. 0.2 చూడండి, ఇక్కడ ఆల్రెడీ 0.1 తక్కువ ఉంది, ఇక్కడ 0.2 తక్కువ ఉంది. 0.2 డిఫరెన్స్ ఇక్కడ, 0.1 డిఫరెన్స్ ఇక్కడ. ఈ రెండిట్లో ఇక్కడ కలిపి మీకు 0.3 ఎక్కువ ఉంది. ఓన్లీ ఈ ఒక్క ప్లేస్లోనే మీకు ఎంత తక్కువ ఉంది 0.2 తక్కువ ఉంది. సో మీకు ఈ వాల్యూ ఎక్కువ దీంతో కంపేర్ చేస్తే. 4.5, 4.9లో ఏ వాల్యూ ఎక్కువ అండి, ఈ వాల్యూ ఎక్కువ. కాబట్టి మీకు 2019 సమ్ ఎక్కువ ఉంటుందండి, 2019 సమ్ ఎక్కువ. మీరు అన్ని ప్లస్ చేసే బదులు మీరు ఒక్కసారిగా చూస్తూ వెళ్తే కూడా చెప్పొచ్చు అండి ఏ వాల్యూ ఎక్కువ ఉందో. ఇన్ విచ్ సిటీ హ్యాస్ ద హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్ అండ్ ఇన్ విచ్ ఇయర్. ఇప్పుడు ఏ సిటీలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్ చెప్పాలండి అంటే సిటీ 3లో 2016, సిటీ 4లో 2017లోనా, సిటీ 1లో 2019లోనా, సిటీ 2లో 2018లోనా. హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ సేల్ ఎక్కడ ఉందండి. సిటీ 3 2016 ఎంత అండి, సిటీ 3 2016, సిటీ 3 2016లో 5.2 ఉంది. అంటే 2016లో సిటీ 3 సేల్ ఎంత 5.6. సో 2016లో మొత్తం సేల్స్ ఎంత మీకు, 2016లో మొత్తం సేల్స్ 3 + 6 9, 9 + 2 11, 11 + 5 16, 1 క్యారీ, 5 5 10, 10 + 17, 17.6.
17.6 ఇది ఆప్షన్ 1 మనకి ఆప్షన్ 1. సిటీ 3లో 5.2 అంటే 50 to 100 సేల్స్ అయినాయి, 70.6 టోటల్ సేల్స్. ఇప్పుడు దీని పర్సెంటేజ్ ఏదో క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ 2 ఏముంది మనకి, ఆప్షన్ 2లో సిటీ 1 2019, సిటీ 1 2019 ఎంత అండి 4.1 సేల్ అయింది. 19లో మొత్తం సేల్స్ ఎంత మీకు 9 9 18 18 plus 4 22 2 క్యారీ 16 plus 2 అంటే 18.2 నా 18.2. థర్డ్ వన్ సిటీ 4 2017, సిటీ 4 2017 4.6 ఏమో సిటీ 4లో 2017లో అన్ని సిటీస్లో కలిపి 5 plus 9 14 14 plus 3 17 17 plus 6 23 అంతేనా. 9 9 18 18 23 2 క్యారీ 10 plus 16 16.3. ఆప్షన్ 4 తీసుకోండి. ఆప్షన్ 4 ఇన్ సిటీ 2 2018, సిటీ 2 2018 4.2 బై మొత్తం సమ్ ఎంత 9 plus 9 18 20 21 2 plus 5 7 7 plus 4 11 11 plus 4 15 15 plus 3 18.1. ఇప్పుడు ఏ పర్సెంటేజ్ వాల్యూ హైయెస్ట్ అని చెప్పాలండి మీకు, ఏ పర్సెంటేజ్ వాల్యూ హైయెస్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2లో ఫస్ట్ 2 చూడండి, న్యూమరేటర్ వాల్యూ తగ్గింది, డినామినేటర్ వాల్యూ పెరిగింది. న్యూమరేటర్ వాల్యూ తగ్గి డినామినేటర్ వాల్యూ తగ్గితే ఫ్రాక్షన్ పర్సెంటేజ్ వాల్యూ తగ్గినట్టు అండి. న్యూమరేటర్ వాల్యూ తగ్గింది, డినామినేటర్ వాల్యూ పెరిగింది, ఈ రెండింటితో కంపేర్ చేస్తే. సో మనకి దీనికన్నా ఈ పర్సెంటేజ్ వాల్యూ ఎక్కువ అండి, వచ్చే పర్సెంటేజ్ వాల్యూ ఎక్కువ. ఓకే, నెక్స్ట్ 16.3 ఉందా, 16.3 మీరు బై 4 చేస్తే ఎంత వస్తుందండి 4 పాయింట్ సంథింగ్ వస్తుంది. 4 మీకు 4.030 అనుకోండి, 4.25 అనుకోండి, 4.25 వాల్యూ వస్తుంది. 4.25 4.25 కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అంటే ఈ వాల్యూ మీకు 25% కన్నా తక్కువ ఉందండి. ఈ వాల్యూ మీకు 25, ఇక్కడ 4.6 ఉంది కదా, మీకు 4.6 into 4 చేస్తే ఎంత వస్తుంది 4 4 16 2.4, ఇట్ ఇస్ 25% కన్నా తక్కువ ఉంది మీకు. ఇప్పుడు మీకు 18.1 4.2 into 18.1 by 4 చేసినారు అనుకోండి, మీరు బై 4 చేస్తే 4 4 4 16, ఇక్కడ ఒక 2 4.5 సంథింగ్ వాల్యూ వస్తుందండి. ఇక్కడ ఎంత ఉంది మీకు 4.2నే ఉంది. 25% కన్నా ఈ వాల్యూ కూడా మీకు తక్కువ ఉంది. 25% కన్నా ఈ వాల్యూ కూడా మీకు తక్కువ ఉంది. నెక్స్ట్ 5.2 by 17.6, దీంట్లో 25% చెప్పండి. 17.6లో 25% చెప్పాలంటే బై 4 కదా, 4 4 16 1 4.4 4.4 కన్నా ఎక్కువ ఉందా. సో 4.4 కన్నా ఎక్కువ ఉందంటే 25% కన్నా ఎక్కువ ఉంది. సో ఆప్షన్ 1 మన ఆన్సర్ అండి. హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్ 2016లో సిటీ 3కి ఉంది. 2016లో సిటీ 3కి హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్ ఉంది. ఇవన్నిట్లో 2019లో సిటీ 1కి లేదండి, పర్సెంటేజ్ కంపేర్ చేస్తే తక్కువ ఉంది. సో ఆన్సర్ 1 మనది. విచ్ సిటీ హాస్ హైయెస్ట్ సేల్స్, సిటీ 3 సిటీ 1 సిటీ 4 సిటీ 2 ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మీకు సమ్ సిటీ 1 సిటీ 2 సిటీ 3 సిటీ 4 ఇక్కడ మీకు సమ్స్ వస్తాయి కదా, వీటిలో హైయెస్ట్ సేల్స్ ఏది క్వశ్చన్ అండి. మళ్ళీ మొత్తం సమ్ చేయకండి, మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ మొత్తంలో ఇప్పుడు మీకు సిటీ 1 ఇలా సమ్ క్యాలిక్యులేట్ చేసేది, ఈ మొత్తంలో హైయెస్ట్ వాల్యూ ఏది ఉందండి 5/2. ఈ మొత్తంలో హైయెస్ట్ వాల్యూ ఇక్కడ అంటే ఇక్కడ వరకు మీకు హైయెస్ట్ వాల్యూ 5.2 కదా. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ ఏది ఉందండి 4.6. ఇప్పుడు ఇక్కడ వరకు చూడండి, మీరు ఈ పార్ట్ వరకు కనుక చూస్తే ఇక్కడ మీకు 0.7 ఎక్కువ ఉంది, 0.7 ఎక్కువ ఉంది. ఇక్కడ మీకు ఎంత తక్కువ ఉందండి ఇక్కడ 0.3 ఎక్కువ ఉంది. అంటే ఓవరాల్గా ఇక్కడ వరకు ఈ ప్లేస్లో మీకు 0.4 ఎక్కువ ఉంది, ఇక్కడ వరకు 0.4 ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 0.2 ఎక్కువ ఉంది, 0.2 ఇక్కడ ఎక్కువ ఉంది, 0.3 ఇక్కడ ఎక్కువ ఉంది, 0.7 ఇక్కడ 0.3 0.2. సో 0.5 ఏమో ఇక్కడ వరకు ఎక్కువ ఉంది ఈ లైన్లో, కానీ ఈ లైన్లో దేనికైనా 0.7 ఎక్కువ ఉంది. సో ఓవరాల్గా ఇప్పటి వరకు మళ్ళీ 0.2 ఇక్కడ ఎక్కువ ఉందండి, 0.2 ఇక్కడ ఎక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ దాంట్లో హైయెస్ట్ ఏముంది, నెక్స్ట్ దాంట్లో హైయెస్ట్ ఈ రెండు కామన్, ఇవి హైయెస్ట్ ప్లస్ ఈ రెండు ఎక్కువ. సో మనకి సిటీ 3లో హైయెస్ట్ వాల్యూ ఉందండి, సిటీ 3 ఆప్షన్ 1. మీరు చూస్తే సిటీ 3 వాల్యూ హైయెస్ట్ రావాలి. 69
sin theta minus cos theta equal to 7/17. sin theta minus cos theta equal to 7/17 అయితే sin theta plus cos theta వాల్యూ ఎంత? sin theta plus cos theta వాల్యూ ఎంత? మీకు sin theta minus cos theta ఫర్ ఎగ్జాంపుల్ a sin theta plus b cos theta వాల్యూ c అయింది అనుకోండి. a sin theta plus b cos theta వాల్యూ c అయ్యి ఈ కోఎఫిషియెంట్స్ మాత్రం అలాగే ఉంచండి. cos theta ని తీసుకురండి, అంటే ఇంటర్చేంజ్ చేయండి. sin theta ని ఇక్కడ రాసుకొని ప్లస్ ఉన్న సింబల్ ని కనుక మైనస్ చేస్తే ఈ వచ్చే వాల్యూ ఎంత అని అడిగారు అనుకోండి, దీని ఆన్సర్ మీకు a² + b² - c² అండి. సేమ్ అలాగే ఉండాలి. ఇక్కడ ఏముంది మీకు కోఎఫిషియంట్ 1 ఉంది, 1 ఉంది. 1 అలాగే ఉంచి cos theta ని ఇటు తీసుకొచ్చి ఈ sin theta ని ఇటు ఇక్కడ మైనస్ ఉందా, మైనస్ ని ప్లస్ చేసుకుంటే, అంటే ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ చేస్తే మీ ఆన్సర్ ఏమవ్వాలంటే a² + b² - c² కదా. a అంటే ఎంత 1, b అంటే ఎంత 1, c అంటే 7/17. సో √1² + 1² - 7² 7/17 హోల్ స్క్వేర్ అవ్వాలి. 7/17 ఈక్వల్ టు √1 + 1 అంటే 1 + 1 అంటే ఎంత మీకు? 1 + 1 అంటే 2. 2 - 49/289. 289 మళ్ళీ 2 × 289 డినామినేటర్లో 289 కదా. 2 × 289 అంటే 280 అయితే 560. 560 + 18 అంటే 578. 578 - 49. సో మీకు న్యూమరేటర్లో √529 వస్తుందండి, డినామినేటర్లో మీకు 289 వస్తుంది. 529 అంటే ఎంత? √529 అంటే 23/17 మీ ఆన్సర్. 23/17 ఆప్షన్ 2. A man buys an article for 3,200 and sells it at a loss of 12,000. 3,200 కి పర్చేజ్ చేసి 12% లాస్ కి అమ్ముతుంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? 12% లాస్ కి అమ్మడం అంటే ఎంత? 80% ప్రాఫిట్ అమ్మడం కదా. సారీ 12% లాస్ కి అమ్మడం అంటే 80% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అమ్మడం కదా. 2 zeros క్యాన్సల్. 12% అంటే 88% కి కదండి, 88. సో మీకు 32 × 88 అవ్వాలి. మీకు యూనిట్ డిజిట్ 6 రావాలి. 8 2 16, యూనిట్ డిజిట్ 1 క్యారీ. 6 6 2 దగ్గర ఉంది మనకి. సో 8 × 3 24, 24 × 24 + 16 40, 40 + 1 41. లాస్ట్ మీకు 16 రావాలండి ఆన్సర్లో. సో ఆప్షన్ 2 మీ ఆన్సర్. లాస్ట్ కి 16 రావాలి. క్వశ్చన్ నెంబర్ 71. ఇన్ ఏ సర్కిల్ PQ and RS are 2 diameters that are perpendicular to each other. ఒక సర్కిల్లో PQ and RS are 2 diameters that are perpendicular to each other. ఇది సెంటర్ అనుకుంటే PQ RS ఇవి 2 diameters perpendicular to each other. అన్ని perpendicular ఉన్నాయి. Find the length of the chord PR. ఇప్పుడు మీరు PR లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. కార్డ్ PR దీని లెంత్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ 1 అనుకున్నారు అనుకోండి, ఇది రేడియస్, ఇది రేడియస్, ఈ పార్ట్ రేడియస్, ఈ పార్ట్ రేడియస్, రెండు 1 90 డిగ్రీస్ కాబట్టి 1 అయితే ఇక్కడ ఎంత అవ్వాలంటే మీకు √2 అవ్వాలి. అంతేనా? √2 అవ్వాలి. సో ఇప్పుడు మీకు PR వాల్యూ ఎంత వచ్చింది? √2 వచ్చింది. ఆప్షన్లో చెక్ చేయండి. PQ/2 ఎంత? PQ/2 ఇక్కడ 1 అంటే ఇక్కడ కూడా 1 కదా. PQ వాల్యూ 2, 2/2 ఎంత? 1. సో ఈ ఆన్సర్ అవ్వదు మనది. నెక్స్ట్ √2 × PQ అంటే √2 × 2 మనకు కావాల్సింది √2. సో ఇది కూడా అవ్వదు. 2PQ అంటే 2 × 2 ఎంత? 4. సో ఇది కూడా మన ఆన్సర్ అవ్వదు. PQ వాల్యూ ఎంత అండి? PQ వాల్యూ 2, 2/√2. 2/√2 అంటే √2. సో మన ఆన్సర్ 4th అండి. మనకు కావాల్సింది √2 కదా. PR లెంత్ √2 ఎక్కడ వస్తుందంటే 4th లో వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 72. రాము వర్క్స్ 4 times as fast as సోము. రాము ఎఫిషియన్సీ ఎంత అండి? రాము వర్క్స్ 4 times as fast as సోము. అంటే రాము సోము 1 యూనిట్ వర్క్ చేస్తే రాము 4 యూనిట్స్ వర్క్ చేస్తాడండి. రాము వర్క్స్ 4 times as fast as సోము. 4 times ఫాస్ట్ ఎక్కువ వర్క్ చేస్తున్నాడంటే 4 times వర్క్ కూడా ఎక్కువ చేస్తున్నాడు. ఈయన 1 యూనిట్ వర్క్ చేస్తే ఈయన 4 యూనిట్స్ వర్క్ చేస్తాడండి. ఈ సోము కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 20 days. సోము ఎన్ని రోజులు వర్క్ కంప్లీట్ చేస్తాడండి? 20 days. Then number of days in which Ramu and Somu together will complete the work is. అయితే నెంబర్ ఆఫ్ డేస్ లో అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ లో వీళ్ళిద్దరు కలిసి ఆ వర్క్ ని కంప్లీట్ చేస్తారని క్వశ్చన్ అండి. ఎఫిషియన్సీ ఏమో సోముది 1 అయితే రాముది 4. ఎఫిషియన్సీ సోముది 1 అయితే రాముది 4. సోము 20 days లో వర్క్ కంప్లీట్ చేస్తాడండి.
సోము డైలీ 1 యూనిట్ వర్క్ చేసి 20 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు అంటే టోటల్ వర్క్ ఎంత అవ్వాలి మీకు? సోము డైలీ 1 యూనిట్ వర్క్ చేసి 20 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తుంటే 20 అవ్వాలా? 20 యూనిట్స్ వర్క్ టోటల్ 1 × 20. ఇప్పుడు ఈ టోటల్ వర్క్ని ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? ఈయనేమో 1 డేలో 5 చేస్తాడు, ఈయనేమో 4, ఈయనేమో 1 డేలో 1. 4 + 1 ఎంత? 5. ఇద్దరు 1 డేలో 5 యూనిట్స్ వర్క్ చేస్తారు. టోటల్ వర్క్ ఏమో 20. సో 20/5 అంటే ఎంత? మనకి 4 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుందండి. 4 డేస్. 4 ఆప్షన్ 1. Question number 73. Sachin scored 120 runs which included 6 boundaries and 4 sixes. 6 boundaries అంటే 4 runs అండి, 4 sixes అంటే 6 runs. ఓకే, 120 రన్స్ చేస్తే దాంట్లో 6 boundaries అంటే 4 4s ఏమో 6, 6s ఏమో 4. What percent of his total score did he make by running between the wickets? అంటే ఎంత పర్సెంట్ ఆఫ్ స్కోర్ అనేది ఆయన 1s కానీ 2s కానీ 3s కానీతో చేసినాడు అని క్వశ్చన్ అండి. మీకు బౌండరీస్తో అయ్యే మొత్తం స్కోర్ ఎంత? 6 × 4 అంటే 24 రన్స్ ఏమో మీకు 4s నుండి వచ్చింది, ఇంకొక 24 రన్స్ ఏమో మీకు 6 నుండి వచ్చింది. టోటల్ 48 రన్స్ మీకు 4s or 6 నుండి వచ్చినాయి కదా. దీని నుండి 48 మైనస్ చేస్తే ఎంత మీకు? 120 నుండి 48 మైనస్ 2, 11, 4 అంటే 7 అంటే ఇంకొక 72 రన్స్ వాళ్ళు రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అండి. రన్నింగ్ చేసిన స్కోర్ 72 ఏంటంటే 1s కానీ 2s కానీ 3s కానీ ఇలా రన్ చేసినవి. టోటల్ స్కోర్ ఎంత మీకు? 120. సో 24 ఇది 3 టైమ్స్ కదా, 24 5 టైమ్స్. 3/5 అంటే పర్సెంటేజ్ ఎంత అండి? 60%. ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 74 అండి. a + b = 27 అయితే a³ + b³ వాల్యూ ఎంత? అసలు a³ + b³ = 5427. దెన్ ab వాల్యూ ఎంత? ab వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు a³ + b³ ఫార్ములా a³ + b³ = a + b హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a + b నా 3ab ఇంటూ a + b. a³ + b³ వాల్యూ ఎంత అండి మీకు? 5427 = 27³ మైనస్ 3 టైమ్స్ ab మీరు ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ a + b. a + b అంటే 27. మీరు ఒక్కసారి ఇక్కడ క్యాలిక్యులేషన్ అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూ 27తో కట్ అవుతుంది అర్థమవుతుందా? 27 2 టైమ్స్ 0, 27 1 టైమ్స్ కట్ అవుతుంది. ఈ వాల్యూ 27 2 టైమ్స్ 0 1 టైమ్. దీంట్లో 27 ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మీకు 27 స్క్వేర్ మిగిలాలి అంతేనా? మైనస్ ఈ 27 క్యాన్సిల్ అంటే 27 స్క్వేర్ మైనస్ 3ab = 201 201. 27 స్క్వేర్ అంటే మీకు 729. ఈ మైనస్ ఈ 201 ఇటు తీసుకొస్తే మైనస్ అవుతుంది కదా, 201 = 3ab. నెక్స్ట్ 3తో క్యాన్సిల్ చేయండి, ఎంత అవుతుంది? 3 2 టైమ్స్, 3 4 టైమ్స్, 3 3 టైమ్స్, 3 6 టైమ్స్, 3 7 టైమ్స్. ఓకే, 243 - 67. 13 - 7 అంటే న్యూమరేటర్లో యూనిట్ డిజిట్ 6 రావాలండి. యూనిట్ డిజిట్ 6 ఒకటే ఆప్షన్ ఉంది మనకి, ఆప్షన్ 3. 176 మీ ఆన్సర్. Question number 75. Find the area of equilateral triangle whose sides are 12 cm. Equilateral triangle area formula ఎంత అంటే మనకి √3/4 a². సైడ్ వాల్యూ ఎంత ఇచ్చింది మీకు? a వాల్యూ 12 అంటే √3/4 a² అంటే 144. 144 అంటే 4 అంటే ఇక్కడ మీకు 36√3 అండి. 36√3 మన ఆన్సర్. మార్క్ 6th లో అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఇది చాలా ఈజీ పేపర్. ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు సిల్లీ మిస్టేక్స్ చేసుకోకుండా చూసుకోవాలండి. సిల్లీ మిస్టేక్స్ చేస్తే మనకి నార్మలైజేషన్లో మార్క్స్ పెరగవు కాబట్టి మనం మాక్సిమం మార్క్స్ ఇక్కడే తెచ్చుకునేటట్టు చూడాలండి.